అటుసారి వెళ్తున్నాడు. ఎడారి ప్రాంతంలో పడి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నాడు. వెళ్ళే మార్గ మధ్యంలో కొంచెం భోజనం, కొంచెం నీళ్లు అవసరం అని చెప్పి మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ఒక కట్టి తీసుకొని ఇలా జోలి కట్టుకొని వాటర్ బాటిల్, అంటే సొరకాయ లాంటిది ఉంటుంది, పెద్దోళ్ళు ఒక వాటర్ బాటిల్ లాంటిది, సొరకాయ లాంటిది నీళ్లు పోసుకొని ఇంత పువ్వు పెట్టుకొని బయలుదేరుతారు. ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బయలుదేరుతారు. ఆ ప్రాంతానికి పోయే లోపల ఈ నీళ్లు, ఈ భోజనం ఏం చేస్తుంది? అతన్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. ఓకే, పెట్టుకున్నాడు, వెళుతున్నటువంటి ప్రాంతంలో ఎండలు బాగుంటాయి. ఆ నీళ్లు అతన్ని బ్రతికిస్తుంది. ఆ ప్రాంతం చేర్చడానికి, ప్రాంతం నుంచి ఆ ప్రాంతం చేర్చడానికి వాటర్, నీళ్లు మధ్య మధ్యలో తాగుతూ కొంచెం తింటూ వెళుతున్నాడు. భోజనం అయిపోయింది, కొన్ని నీళ్లు ఉన్నాయి, ఆ ప్రాంతం చేరుకోవచ్చు ఈ నెలతో. కానీ మార్గ మధ్యంలో ఇసుక ప్రాంతంలో అలా వెళుతున్నప్పుడు ఏదో ఒక బంగారు లాంటిది కనపడినప్పుడు, మెరుస్తున్నప్పుడు పోతే బంగారు ఉంటుంది, అలా లోడుతుంటే బంగారు వస్తుంటుంది, సుమారు ఇంత బంగారు ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ బంగారును చూసి ఆశపడి, ఈ బంగారంతా నేను ఎక్కడ వేసుకొని పోవాలా, ఎలా తీసుకొని పోవాలో చూస్తే ఆ నీళ్ళ బాటలు ఉంది, చూసావా? ఆ నీళ్ళ బాటలో కూడా కనపడింది. ఆ నీళ్ళ బాటల్లో ఉన్న నీళ్ళన్నీ ఏం చేశాడు? కింద చల్లేశాడు. ఆ బంగారంతా చేసుకున్నాడు. బాగా వినండి, ముగిస్తున్నాను. ఆ బంగారంతా దీంట్లో వేసేసుకున్నాడు. ఆహా, నా జీవితం ఏమైపోయింది? ధన్యమైపోయింది. నా బ్రతుకు ఇంకా డోకా లేదు, అప్పులన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతకొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, డబ్బే డబ్బు, నా బ్రతుకే బ్రతుకు. ఇంకా వాడి కళ్ళకి కార్లు వచ్చేసి, వాడి కళ్ళకి ఏమండి పెద్ద బిల్డింగ్ వచ్చేసింది. ఓ వేసుకున్నాడు, బంగారు వేసుకున్నాడు, పోతున్నాడు ఆనందంగా నడుచుకుంటా. ఇంకా నా ఊరు వెళ్ళిపోయినాక హ్యాపీగా బ్రతకొచ్చాను. ఏమండి కొంచెం దూరం పోయినాడు, ఏమొచ్చింది? దాహమైంది. దాహమైతే చూస్తే నీళ్ళేడున్నాయి? ఏమైపోయినాయి? నీళ్ళన్నీ ఖాళీ. బంగారు ఉంది కానీ ఏం లేవు, నీళ్లు లేవు. నీళ్ళు ఏం చేశాడు? కింద పోసేసాడు. దప్పికేస్తాయి. సరే త్వరగా వెళ్ళిపోతాం. కొంచెం పోయినాడు, నీళ్ళు దప్పికేస్తాయి, నోరు ఎండకపోతా ఉంది. ఇప్పటికి 3 బాటలు తాగినాయి, వాకింగ్ చెప్తా, ఇంకా దప్పికేస్తాయి. ఏమండి నీళ్లు లేవు. చూస్తే ఏడన్నా రేకులున్నాయి, బయట ఎండ. ఓ బాబు నీళ్ళు ఉండయిలే, నేనేదో చెప్తాంటే నువ్వు నీళ్ళకు కూర్చో, ఉండే నీళ్ళు ఉన్నాయి, కూర్చో. ఏమండి ఇంకా దప్పికేస్తారే, నీళ్లు దాహేస్తుంది, ఇంకా అల్లాడిపోతున్నాడు. పంపదీసి దీంట్లో ఏమన్నా చుక్క ఏమన్నా ఉంటాయని చెప్పి